నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే జనాలు థియేటర్లకు వెళ్ళట్లేదు. సో థియేటర్లోకి వెళ్ళాలి అంటే ఏదైనా ఒక మంచి సినిమా వస్తేనే కానీ థియేటర్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లోని 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే సయారా. అసలు ఏంటి ఈ సయారా సినిమా, అసలు ఈ సినిమా వెనుక ఉన్న స్టోరీ ఏంటి అని తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ సినిమాకి సంబంధించిన విశేషాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని గంటల్లో మనకి తెలిసిందే హరిహర వీరమల్లు మూవీ అనేది రిలీజ్ అవ్వబోతుంది. బట్ ఇది కాకుండా ఏంటంటే దీనికి ముందు రిలీజ్ అయిన మూవీ మనం చూసుకున్నట్లయితే సయారా. ఈ మూవీ అనేది 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్ చేసింది సార్. మరి ఎందుకు అంత కలెక్షన్ చేసే అంత మూవీలో కంటెంట్ ఏముందంటారు? అసలు ఈ మూవీ యొక్క ఉద్దేశం ఏంటి సార్? ఇదే కీలకమైన అంశం. ఎందుకంటే జనం థియేటర్కి వెళ్ళటం లేదు. వెళ్ళని టైంలో పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేస్తేనే వెళ్ళట్లేదు. మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే కన్నప్ప, అసలు కన్నప్ప మూవీకి అంత 200 కోట్లు పెట్టి తీశారన్నారు. ఇప్పుడు ఇది 20 కోట్లు పెట్టి తీశారు సినిమా. ఇది కేవలం లవ్ స్టోరీ. ఇందులో విఎఫ్ఎక్స్ లేవు, పాన్ ఇండియా సినిమా కానే కాదు, పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ లేవు, ఫైట్స్ లేవు, ఓన్లీ లవ్ స్టోరీ. అలాంటి సినిమా 4 రోజులు 100 కోట్లు కొలగొట్టిందంటే ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఇది. ఎందుకంటే గతంలో ఆషికి 2 టాలీవుడ్ మూవీ కూడా కాదు, బాలీవుడ్ మూవీ. ఇప్పుడు దాకా బాలీవుడ్ వెనకబడిపోయింది అంటుంటే చిన్న సినిమాతోనే వాళ్ళు మా సత్తా ఏంటో మేము చూపిస్తాం అని ముందుకు వచ్చినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చిన సినిమానే ఇది. కానీ ఈ సినిమా అనేది ఒక అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పాల్సి వస్తుంది. అంటే కథాపరంగా చెప్పుకోవడానికి పెద్ద కథ ఏం కాదు. నన్ను అదే అడగాలనుకున్నాను సార్, అసలు స్టోరీ ఏంటి సార్? మరి ఎందుకు ఇంత కలెక్షన్ చేసింది? 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్ చేయడం ఏంటి సార్ అనేసి? అంటే ఇది ఒక లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎందుకంటే క్రిష్ అనే వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అతనికి ఒక జర్నలిస్టు కమ్ లిరిసిస్ట్, పాటల రచయిత్రి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. ఈ ప్రేమలో మధ్యలో ఆ అమ్మాయికి అంతకుముందు ప్రియుడు మళ్ళీ వస్తాడు ఆ అమ్మాయి లైఫ్లోకి. వీళ్ళిద్దరిలో ఎవరిని చేసుకుంది అమ్మాయి అనేది ఒక కథ. ఆ కథని డైరెక్టర్ ట్యాకిల్ చేసిన విధానమే ఆకట్టుకునేలాగా ఉంది. లవ్ స్టోరీలు చాలా వచ్చినాయి. పాత మరో చరిత్ర మొదలుపెట్టి మరి అంతకుముందు ఇంకా చాలా సినిమాలు, ప్రేమ సాగరం అని ఇలాంటి లవ్ స్టోరీలు, మ్యూజికల్ లవ్ స్టోరీలు ఉన్నాయి. కాకపోతే ఈ సినిమాకి 5-6 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. ఒక మ్యూజికల్ హిట్ అయింది సినిమా. పాటల పరంగానే ఒక పెద్ద ట్రెండ్ సెటర్ అయింది. గతంలో ఆషికి మ్యూజికల్ హిట్ అనేది సంగతి తెలిసిందే. ఆషికి 2 వచ్చిన తర్వాత ఆ రికార్డులను కూడా ఇది బద్దలు కొట్టేస్తుంది అంటున్నారు. ఇది 200 కోట్ల వసూలు తీసుకే వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే హిందీ సినిమాల గురించి మనం పెద్దగా మాట్లాడడం కానీ మాట్లాడే పరిస్థితిని ఈ సినిమా తీసుకొచ్చింది ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే. ఓకే సార్, ఇందులో ఎవరెవరు నటించారు సార్? ఇప్పుడు ఇందులో అహాన్ పాండే, అతను ఏంటంటే చుంకీ పాండే వాళ్ళ బ్రదర్ కొడుకట. అహాన్ పాండే. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయే. ఇద్దరు కొత్త వాళ్ళే చెప్పాలంటే. ఇక మోహిత్ సూరి డైరెక్టర్, ఆషికి చేసిన మోహిత్ సూరి డైరెక్షన్లో సినిమా వచ్చింది. ఆ మూవీ డైరెక్టరే ఈ మూవీ చేశారు. మరి వాళ్ళు మ్యూజికల్గా చాలామంది పనిచేశారు ఈ సినిమాకి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పర్లేదు కానీ 5-6 కనిపిస్తున్నారు దీంట్లో, చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు సినిమా ఎందుకంటే 18వ తారీఖు జూలై 18 రిలీజ్ అయింది. ఈ వారం హరిహర వీరమల్లు ఉన్నా కానీ ఈ సినిమా ఎందుకంటే రాత్రి కూడా నేను వెళ్దాం అనుకుంటే అప్పుడు కూడా టికెట్స్ బుకింగ్స్ బాగా 50% ఫుల్ అవుతున్నాయి. అంటే ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద స్పందన ఎందుకు వస్తుంది? థియేటర్లకు జనం రావట్లేదంటే సినిమాలో కంటెంట్ ఉంటే జనం వస్తారంటానికి ఉదాహరణగా మన సినిమా చెప్పొచ్చు. ఎందుకంటే మంచికి సినిమాలు తీస్తే ఖచ్చితంగా జనం చూస్తారంటానికి ఉదాహరణ ఇప్పుడు ఈ సినిమా కనపడుతుంది. మొన్న మధ్యన కోర్టు సినిమా కనపడింది. కాబట్టి మనం ఒక సినిమా బాలీవుడ్ వాళ్ళు వెనకపడలేదు అని వాళ్ళు ఒకసారి నిరూపించుకున్నారు. జనాలు థియేటర్కి వస్తారని చెప్పి ఈ సినిమా నిరూపించింది. అది ఈ సినిమా ప్రత్యేకత. సార్ ఈ మూవీ మనం చూసుకున్నట్లయితే 4 డేస్లో 100 కోట్ల కలెక్షన్ చేసింది అని చెప్పేసి మనకి టాక్ వచ్చింది. అసలైతే ఈ సినిమా ఎంత బడ్జెట్లో తీశారు సార్? వాళ్ళు చెప్పడం 20 కోట్లు అంటున్నారు. పోనీ 20 కాదు 30 అనుకుందాం. పోనీ సరే, ఒక 10 కోట్లు ఎక్స్ట్రా పెట్టుకుందాం. 30 కోట్లు అనుకుందాం. 30 కోట్లు అనుకున్న సినిమా ఇవాళకి 150 కోట్లు వచ్చేసిందంటే మళ్ళీ ఆదివారానికి ఖచ్చితంగా ఇది ఇంకో 50 కోట్లు కొలగొట్టేస్తుంది. 200 కోట్లు గ్యారంటీగా కొలగొట్టేస్తుంది. అనుమానం ఏం లేదు దీంట్లో. కాబట్టి అంటే యూత్లో ఆ క్రేజ్ ఉంది. అంటే ప్రేమ లేదు జనంలో అనుకోవడానికి లేదు. ప్రేమ కథలు చచ్చిపోవనేది అర్థమవుతుంది. ప్రేమ ఎవర్గ్రీన్ సబ్జెక్టు. గతంలో బాలీవుడ్లో మొఘలియా ఆజమ్ అనే సినిమా ఉంది. ఇప్పుడు సలీం అనార్కలి సినిమా మనకు తెలుసు. అంటే ప్రేమ మజ్ను సినిమా తెలుసు మనకి. ప్రేమ ఎవర్గ్రీన్ సబ్జెక్టులు అనేది చూస్తున్నాం. ప్రేమాభిషేకం చూసాం. అలాగే మరో చరిత్ర, కమల్ హాసన్ సరిత గారి మరో చరిత్ర చూసాం.
వెంకటేష్ రేవతిల ప్రేమ సినిమా చూసాం. ఇలా లవ్ స్టోరీస్ ప్రేమ సాగరం చూసాం. టి రాజేంద్ర డైరెక్షన్లో గంగా అనే ఆర్టిస్టు నళిని గారు చేసిన ప్రేమ సాగరం మ్యూజికల్ హిట్ అది. అంటే లవ్ సబ్జెక్ట్ని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే అద్భుతంగా చేయొచ్చు. ఆ మధ్యన లవ్ టుడే అనే సినిమా వచ్చింది, ప్రదీప్ రంగనాథ్ అంది. సెల్ ఫోన్లు మార్చుకోండి అంటూ మూవీ వచ్చింది లవ్ టుడే అని చెప్పేసి కాన్సెప్ట్ అద్భుతంగా జనం ఆదరించారు. అలాగే అంటే ప్రేమలు లేవు, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అనుకున్న రోజుల్లో కూడా లేదు, ప్రేమలు ఉన్నాయని చెప్పడం. ప్రేమని ఆకర్షించుకుంటున్నారు. అంటే యూత్లో ప్రేమ లేదు అనుకోవడానికి లేదు. ప్రేమ ఎవరికైనా సబ్జెక్ట్ అని అందుకే అంటూ ఉంటారు. కాబట్టి అవి ఎప్పటికీ ఆడుతూనే ఉంటాయి. కాబట్టి మొన్న ఆషికి 2 ఆడింది, ఆషికి అంతకుముందు ఆషికి ఆడింది, ఇప్పుడు సయారా కూడా, మళ్ళీ సయారా 2 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లే మనం. అది సార్ మరి ఈ మూవీ తెలుగులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ఇది నిజంగా వాళ్ళు తప్పు చేశారనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలన్నీ అనేక భాషలు, ప్రాంతీయ భాషలో వస్తున్నప్పుడు వాడు హిందీ వాళ్ళు ఆ రకమైన ఇది ఎందుకు అట్లేదు అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ మనకి చావా చూసుకున్నట్లయితే మూవీ ఫస్ట్ హిందీలో, తర్వాత డబ్ చేసి వాళ్ళు తెలుగులో చేశారు. బట్ ఇది కూడా అలా ఛాన్సెస్ ఇది కూడా అలా చేస్తే బాగుంటుంది. ఆ మధ్యన స్త్రీ 2 అని వచ్చింది, అది కూడా బాగా ఆడింది. కానీ అవి ఓటీటీలో కూడా తెలుగు వెర్షన్ లేదు. ఈ విషయంలో మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు ఈ సయారా సినిమా కూడా డబ్ చేసి రిలీజ్ చేసి ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఆడేది. మేబీ ఈ తర్వాత ఏమైనా చేస్తారేమో తెలియదు, ఛాన్సెస్ ఉన్నాయండి. ఉన్నాయేమో మరి చూడాలి. మేబీ ఎందుకంటే ఇంత కలెక్షన్ చేసింది కాబట్టి మేబీ సినిమా హిట్ అయింది కాబట్టి ఫీల్ గుడ్ మూవీ. ముఖ్యంగా ఏంటంటే సినిమా ఇంత బాగా ఆడటానికి ఎమోషన్స్, ఆ భావోద్వేగాలు, ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉండే భావోద్వేగాలు, ఆ సంఘర్షణ, అది మెయిన్ దీంట్లో అంశం. సో మరి ఇది ఇంకా ఎంత కలెక్షన్ చేయొచ్చు అంటారు సార్? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 100 కోట్లు కలెక్షన్ చేసింది కాబట్టి ఇంకా ఈ 2-3 డేస్లో అదే 200 కోట్లు 250 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపడక్కర్లా, పోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, సయారా మూవీ ఎందుకు ఇంత హిట్ అయింది, ఎందుకు ఇంత కలెక్షన్స్ వచ్చింది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం సార్.